Good morning students. Today our lesson is parts of the plant. ఈరోజు మనం ఈ లెసన్లో ప్లాంట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ప్లాంట్స్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? వై వీ షుడ్ లెర్న్ అబౌట్ ప్లాంట్స్? బికాస్ ప్లాంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, ప్లాంట్స్ లేకపోతే మనం జీవించలేము. సో మనం బ్రతకాలంటే మనకి ఏం కావాలి? ఫుడ్, ఇంకా ఆక్సిజన్. వీ నీడ్ టూ థింగ్స్ టు లివ్, వన్ ఫుడ్ అండ్ ఆక్సిజన్. ఇఫ్ దీస్ టూ థింగ్స్ ఆర్ నాట్ దేర్, వీ కెనాట్ సర్వైవ్. దట్ మీన్స్ వీ కెనాట్ లివ్. సో మీరు ఫుడ్ తినకుండా వన్ డే ఉన్నారనుకోండి, యు బికమ్ వీక్. అలాగే మీరు ఆక్సిజన్ బ్రీత్ చేయకుండా ఒక 1 or 2 minutes ఉన్నా సరే యూ బికమ్ వీక్. కాబట్టి మనకి ఆక్సిజన్ అండ్ ఫుడ్ అనేవి ఎప్పుడు కావాలి. ఆల్వేస్ వీ నీడ్ ఆక్సిజన్ అండ్ ఫుడ్. ఆక్సిజన్ కానీ ఫుడ్ కానీ మనకి సప్లై అవ్వకుండా, మనకి అందకుండా ఆగిపోయింది అనుకోండి, దెన్ వీ కెనాట్ లివ్. సో ఆక్సిజన్ అండ్ ఫుడ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ గివెన్ బై హూమ్? ఎవరు మనకి ఇస్తున్నారు ఈ రెండు? ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ప్లాంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు నో అబౌట్ ప్లాంట్స్. మనం ప్లాంట్స్ గురించి నేర్చుకోవాలి, ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలి, రైట్? సో ప్లాంట్స్ గురించి తెలుసుకోవడం వల్ల వాటిని చక్కగా పెంచి క్రాప్స్లోను, గార్డెన్స్లోను వాటిని బాగా పెంచి ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకుంటాం, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై వీ షుడ్ నో అబౌట్ ప్లాంట్స్. సో ప్లాంట్ గురించి తెలియాలి. మీరు ప్లాంట్స్ చూసారు ఎప్పుడైనా? సో యూ కెన్ సీ ప్లాంట్స్ ఇఫ్ యూ గో టు గార్డెన్, ఇఫ్ యూ గో టు అ ఫీల్డ్, ఇఫ్ యూ గో టు అ ఫారెస్ట్. సో దేర్ యూ కెన్ సీ ప్లాంట్స్. సో మీరు ప్లాంట్ని చూసినప్పుడు ప్లాంట్ మొత్తం మీకు కనబడుతుందా? సే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ అ మ్యాన్. సో మ్యాన్ చూసినప్పుడు మీకు మ్యాన్ ఎలా కనబడతాడు? మ్యాన్ కంప్లీట్గా కనబడతాడు, హెడ్ నుంచి ఫీట్ వరకు. మీరు ఎవరైనా పర్సన్ చూసారంటే, ఒక డాగ్ని చూసారనుకోండి, ఆ డాగ్ పైనుంచి కింద వరకు కనబడుతుంది. అంటే మీరు ఒక మ్యాన్ చూస్తే కంప్లీట్ మ్యాన్ అంతా కూడా కనబడతాడు. బట్ ఒక ప్లాంట్ చూస్తారనుకోండి, ప్లాంట్లో మనకి ప్లాంట్ మొత్తం కనబడుతుందా దాని బాడీ అంతా? నో. ప్లాంట్ మనకి సాయిల్లో పైనున్న పార్టే కనబడుతుంది. ట్రీ కూడా గ్రౌండ్కి పైన పార్ట్ కనబడుతుంది. వాటి బాడీలో కొంచెం పార్ట్ గ్రౌండ్ లోపల కూడా ఉంటుంది. సో ప్లాంట్ అనేది మొత్తంగా మనం చూడలేము. సాయిల్లోంచి బయటికి తీస్తేనే ప్లాంట్ని మనం కంప్లీట్గా చూడగలుగుతాం, రైట్? సో ప్లాంట్ యొక్క బాడీని కనుక చూస్తే, అంటే ప్లాంట్ని మనం కంప్లీట్గా చూస్తే, సో ప్లాంట్లో కొంత పార్ట్ బయటకు ఉంటుంది గ్రౌండ్కి. దీన్ని ఏరియల్ పార్ట్ అంటాం, అంటే బయటకు కనిపించే పార్ట్. అలాగే గ్రౌండ్లో సాయిల్లో కూడా కొంత పార్ట్ ఉంటుంది, అవునా? అంటే ప్లాంట్లో దాని బాడీలో కొంత సాయిల్కి బయట, దట్ మీన్స్ అబౌవ్ ద గ్రౌండ్, కొంత భాగం కింద, దట్ మీన్స్ బిలో ద గ్రౌండ్ ఉంటుంది. సో ఒక ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది? మనం గ్రౌండ్ మీదే ఉంటాం, మనం అబౌవ్ ద గ్రౌండ్, ఆల్వేస్ అబౌవ్ ద గ్రౌండ్. మన కాళ్ళు ఏమైనా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉన్నాయా? లేవు కదా, మన కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి, మనం నడుస్తున్నాం. కానీ ప్లాంట్ అలా కాదు కదా, దాని కింద పార్ట్ గ్రౌండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. సో ప్లాంట్ పార్ట్స్ మనకి, ప్లాంట్ని మనం స్టడీ చేసేటప్పుడు దాని బాడీని 2 parts కింద స్టడీ చేయొచ్చు. ద పార్ట్ అబౌవ్ ద గ్రౌండ్, ద పార్ట్ బిలో ద గ్రౌండ్. గ్రౌండ్కి పైన ఉన్న పార్ట్, గ్రౌండ్కి కింద ఉన్న పార్ట్. సో గ్రౌండ్కి పైన ఉన్న పార్ట్ని మనం ఏమని చెప్తాం? వీ కాల్ ఇట్ యాజ్ షూట్ సిస్టమ్. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? షూట్ సిస్టమ్. గ్రౌండ్కి కింద ఉన్న పార్ట్ని మనం ఏం చెప్తాం? రూట్ సిస్టమ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? రూట్ సిస్టమ్. షూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్. సో a plant is studied in 2 different parts as 2 different systems. Root system అనేది below the ground and shoot system that is above the ground. Okay,
So here we can see the shoot system and root system. Now we will learn what is that shoot system, what is there in that, and what is the root system. Now first we will see about the root system. ముందు రూట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో రూట్ సిస్టమ్ ఎక్కడుంది? బిలో ద గ్రౌండ్, గ్రౌండ్ లోపల ఉంది. సో గ్రౌండ్ లోపల రూట్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. రూట్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి? రూట్స్ గ్రౌండ్లో ఎందుకు ఉన్నాయి? వై ద రూట్స్ ఆర్ ఇన్ గ్రౌండ్? బికాస్ ప్లాంట్కి అవసరమైన మెటీరియల్స్ అన్నీ గ్రౌండ్లో ఉన్నాయి కాబట్టి రూట్స్ అనేవి గ్రౌండ్లో స్ప్రెడ్ అయినాయి. మరి ప్లాంట్కి ఏ మెటీరియల్స్ కావాలి? ప్లాంట్స్కి ముఖ్యంగా కావాలి, ద మెయిన్ థింగ్ ద ప్లాంట్స్ నీడ్ ఈజ్ వాటర్. వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? వాటర్. సో వాటర్తో పాటు ఇంకా ఏం కావాలి? మీరున్నారు, మీకు ఎనర్జీ కోసం ఏం కావాలి? మీరు డైలీ వాటర్ తాగుతారు, వాటర్ కావాలి మనకి. బట్ వాటర్తో ఇంకేం కావాలి? ఫుడ్ కావాలి. అలాగే ప్లాంట్కి వాటర్తో పాటు మినరల్స్, న్యూట్రియంట్స్, ఇవి రెండు కూడా కావాలి. మినరల్స్ కావాలి, న్యూట్రియంట్స్ కూడా కావాలి. సో వాటర్ నీడ్స్ 3 things ఫ్రమ్ ద సాయిల్. వాట్ ఆర్ దే? వాటర్, మినరల్స్ అండ్ nutrients. A plant needs 3 things from the soil. ప్లాంట్ అనేది సాయిల్ నుంచి ప్లాంట్కి 3 కావాలి. ఏంటవి? వాటర్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. ఓకే, సో ఈ మూడిటి కోసం ప్లాంట్స్ దే స్ప్రెడ్ దేర్ రూట్స్. ప్లాంట్స్ వాటి రూట్స్ని స్ప్రెడ్ చేస్తాయి. స్ప్రెడ్ చేసి తీసుకుంటాయి. ఏం తీసుకుంటాయి? వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్. సో అందుకని రూట్స్ సాయిల్లో ఉన్నాయి. సో రూట్స్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఏంటది? రూట్స్ సాయిల్లో స్ప్రెడ్ అయ్యి సాయిల్లో ఉన్న పార్టికల్స్ని గట్టిగా టైట్గా పట్టుకుంటాయి. దే హోల్డ్ ద సాయిల్ పార్టికల్స్ వెరీ టైట్. అందుకనే ప్లాంట్ అనేది పడిపోదు. మెనీ టైమ్స్ దేర్ మే బీ సమ్ థండర్ స్టార్మ్స్. తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద గాలులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్లాంట్స్ ఏమవుతాయి? ఇలా ఇలా ఊగుతాయి. రూట్స్ ఉండడం వల్ల ఆ రూట్స్ అనేవి సాయిల్లో గట్టిగా పట్టుకుని ఉంటాయి. సో గాలి బాగా ఎక్కువ వచ్చిందనుకోండి, సాయిల్ బాగా లూజ్ అయిందనుకోండి, ఆ ప్లాంట్ అనేది సాయిల్లోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ జనరల్గా సాయిల్లో ఈ రూట్స్ అనేవి టైట్గా పట్టుకొని ప్లాంట్ అనేది పడిపోకుండా నిలబడడానికి హెల్ప్ చేస్తాయి. సో రూట్స్ దే హోల్డ్ ద సాయిల్ టైట్ అండ్ హెల్ప్స్ ద ప్లాంట్ టు స్టాండ్. మొక్క నిలబడటానికి రూట్స్ హెల్ప్ చేస్తాయి. మనం ట్రీస్ చూస్తాం కదా, కొన్ని ట్రీస్, కోకోనట్ ట్రీ, పామ్ ట్రీ. ఎలా ఉంటాయి? ఇవి చాలా టాల్గా ఉంటాయి. కోకోనట్ ట్రీ పొడుగ్గా ఉంటుంది. పామ్ ట్రీ, తాటి చెట్టు కూడా చాలా పొడుగు ఉంటుంది. మరి తాటి చెట్టు పడిపోకుండా, అంత పొడుగు ఉన్న తాటి చెట్టు పడిపోకుండా ఎలా ఉంటుంది? దాని రూట్స్ అనేవి సాయిల్ని గట్టిగా పట్టుకుంటాయి, అందుకని పడిపోదు. సో రూట్స్కి ఏంటి ఫంక్షన్ ఇక్కడ మనం చూసాం? రూట్స్ అనేవి సాయిల్ నుంచి వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేయడానికి పనిచేస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ రూట్స్ హోల్డ్ ద సాయిల్ టైట్లీ. రూట్స్ అనేవి సాయిల్ని గట్టిగా పట్టుకొని ప్లాంట్ నిలబడడానికి హెల్ప్ చేస్తాయి. నెంబర్ 2, సమ్ ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్లో కాదు, కొన్ని ప్లాంట్స్లో ద రూట్స్ ది స్టోర్ ద ఫుడ్. రూట్స్ కూడా ఫుడ్ని స్టోర్ చేస్తాయి కొన్ని ప్లాంట్స్లో. జనరల్గా ప్లాంట్లో ఫుడ్ అనేది ఫ్రూట్స్లో స్టోర్ అవుతుంది, మనం తింటాం కదా, రైట్? బట్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్లో ఫుడ్ అనేది రూట్స్లో స్టోర్ అవుతుంది. ఏ ప్లాంట్స్? క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఇవన్నీ కూడా రూట్స్. దే ఆర్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్. సో ఈ రూట్స్లో ఫుడ్ ఉంటుంది కదా, అందుకే మనం వాటిల్ని కుక్ చేసుకుని తింటున్నాం. క్యారెట్ వీఆర్ ఈటింగ్, ఇట్ ఈస్ అ రూట్. రాడిష్, ఇట్ ఈస్ అ రూట్. బీట్రూట్, ఇట్ ఈస్ అ రూట్. సో రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ దే స్టోర్ ఫుడ్. సో ఫుడ్ స్టోర్ చేయడం కూడా రూట్స్ ఫంక్షన్. సో నౌ వీ హ్యావ్ సీన్ 3 functions of the root system. One is holding the soil tight and giving support. Second is absorbing water, minerals and nutrients. And third one is storing food in some plants. Okay, now let us see about the shoot system. So now let us see about the different types of roots. All plants do not have the same kind of roots. Plants అన్నీ కూడా ఒకేలాంటి రూట్స్తో లేవు, రైట్? సో పైకి మనకి కనపడవు ప్లాంట్స్.
సాయిల్లో డిగ్ చేసి చూస్తే ప్లాంట్స్కి 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, రైట్? సో ఏంటో తెలుసా మీకు 2 టైప్స్? ఎస్, వన్ ఈజ్ ట్యాప్ రూట్, ద అదర్ ఈజ్ ఫైబ్రస్ రూట్స్. సో కొన్ని ట్యాప్ రూట్స్, కొన్ని ఫైబర్ రూట్స్. సో ఏ ప్లాంట్స్ ట్యాప్ రూట్లో ఉంటాయి, ఏ ప్లాంట్స్ ఫైబ్రస్ రూట్లో ఉంటాయి? అసలు ట్యాప్ రూట్ అంటే ఏంటి, ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ వి సీ వాట్ ఈజ్ అ ట్యాప్ రూట్. ట్యాప్ రూట్ అంటే ఒక మెయిన్ రూట్ ఉంటుంది, అది స్టౌట్గా థిక్గా ఉంటుంది, మెయిన్ రూట్. సో ఈ మెయిన్ రూట్కి సో మెనీ బ్రాంచెస్ ఉంటాయి. ఈ మెయిన్ రూట్ హ్యాస్ సో మెనీ బ్రాంచెస్. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్. అంటే ఒక మెయిన్ రూట్ ఉండి దానికి సైడ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక ట్రీ ఉందా, దాని ట్రంక్ ఎలా ఉంటుంది, ఇలా పెద్దగా ఉండి దాని నుంచి బ్రాంచెస్ వస్తాయి. అలాగే రూట్ కూడా ఒక మెయిన్ రూట్ వచ్చి లోపల దానికి బ్రాంచెస్ వస్తాయి. దీన్ని ట్యాప్ రూట్ అంటారు. మరి ఏ ప్లాంట్స్కి ట్యాప్ రూట్ ఉంటుందో మీకు తెలుసా? బీన్స్ ఉంటాయి కదా, మనం బీన్స్ ఫ్రై చేసుకుని వెజిటేబుల్స్ కుక్ చేసుకొని తింటాం, బీన్స్. ఇవన్నీ కూడా ట్యాప్ రూట్లోనే ఉంటాయి. ఇంకా మ్యాంగో తెలుసు కదా మనకి, మ్యాంగో ట్రీ తెలుసు కదా, మ్యాంగో ట్రీ కూడా ట్యాప్ రూట్ సిస్టంలోనే ఉంటుంది. రోజ్ ప్లాంట్ తెలుసు కదా మనకి, రోజ్ కూడా ట్యాప్ రూట్లోనే ఉంటుంది. ఇంకా గోవా ఫ్రూట్ తెలుసు కదా, అది కూడా ట్యాప్ రూట్లోనే. చాలా ప్లాంట్స్ ట్యాప్ రూట్లో ఉంటాయి. సో మెనీ ప్లాంట్స్ హ్యావ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. నౌ వాట్ ఈస్ ద సెకండ్ టైప్? ఫైబ్రస్ రూట్. వాట్ ఈస్ ద సెకండ్ టైప్? ఫైబ్రస్ రూట్. సో ఈ ఫైబ్రస్ రూట్స్ ఎలా ఉంటాయి? ట్యాప్ రూట్ సిస్టంలో ఒక మెయిన్ రూట్ వచ్చి దానికి చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ రూట్ లావుగా ఉంటుంది, బ్రాంచెస్ కొంచెం సన్నగా ఉంటాయి. బట్ ఫైబ్రస్ రూట్లో అన్ని రూట్స్ కూడా ఒకేసారి ఒక బంచ్ లాగా వస్తాయి, బంచ్ ఆఫ్ రూట్స్. ఒక బంచ్ లాగా ఫామ్ అవుతాయి రూట్స్ అన్నీ కూడా. వీటిని మనం ఫైబ్రస్ రూట్స్ అంటాం. ఏ ప్లాంట్స్లో ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద గ్రాస్ ఫ్యామిలీ ప్లాంట్స్ దే హ్యావ్ ఫైబ్రస్ రూట్. రైస్, మనం రైస్ తింటాం కదా, ఈ రైస్ ప్లాంట్ ఎప్పుడైనా చూసారా? ఆ రైస్ ప్లాంట్కి కింద ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. ఓకే, రైస్ ప్లాంట్కి కింద ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. ఆనియన్ తెలుసు కదా మీకు, ఆనియన్కి కూడా కింద ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. వీట్కి కూడా ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి, రైట్? ఇంకా షుగర్ కేన్కి కూడా కింద ఫైబ్రస్ రూట్సే ఉంటాయి. ఇంకా బ్యాంబూ ఆల్సో హ్యావ్ ఫైబ్రస్ రూట్స్. సో ఆల్ దీస్ ప్లాంట్స్ హ్యావ్ ఫైబ్రస్ రూట్స్. సో రూట్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ 2 types. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ అంటే there is a main root, and for the main root there are so many branches. Fibrous root means so many, a bunch of roots that come from the base of stem. స్టెమ్కి అడుగు నుంచి ఒక bunch of roots వస్తాయి. ఓకే, ట్యాప్ రూట్ ఎగ్జాంపుల్స్ మ్యాంగో, గోవా, బీన్స్. ఫైబ్రస్ రూట్ ఎగ్జాంపుల్స్ rice, wheat, sugarcane and bamboo. In this video we have learnt about the introduction of parts of plant and the different type of root systems. సో ఈ వీడియోలో మనం ప్లాంట్ గురించి, దాని రూట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ప్లాంట్కి సంబంధించిన షూట్ సిస్టమ్ గురించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3rd క్లాస్లో మిగిలిన సైన్స్ అండ్ మ్యాథ్స్ వీడియోల కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ని క్లిక్ చేయండి, ఎండ్ స్క్రీన్లో లింక్స్ని క్లిక్ చేయండి.